ఆ స్టోరీ అన్న ఏందన్నా అది చూసాంగా ఆల్రెడీ చూసిన దాన్ని తిప్పి పిప్పి చేసి ట్రైన్ లో మిక్స్ చేసి ఆడిచ్చినా కూడా సేమ్ అట్లే ఉంది. ఆ డైలాగులు ఏందో అబ్బా అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఏమి లేదండి, ఏమంటే సినిమాలో ఏం అనిపించలేదు నాకు. మీరు పూలమ్మి పాలమ్మి కష్టపడిన డబ్బులు ఈ సినిమాకి పెడితే లాస్ అని నేను చెప్తాను. మెహర్ రమేష్ గారు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం అని చెప్పుకోవడానికి కూడా లేదనమాట. ఎందుకంటే మెహర్ రమేష్ గారి జీవితంలో సినిమా తీయలేడు, ఇంకా డైరెక్షన్ పెద్ద స్టార్ ని పెట్టుకుని అట్ర ఫ్లాప్ కొట్టిండు. అస్సలు బాగాలేదు. మన మెహర్ రమేష్ గారు క్యారెక్టరైజేషన్ సరిగ్గా పెట్టలేదు. బీజిఎం సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. మెహర్ రమేష్ గారు డైరెక్షన్ నుంచి కూడా ఒక లాంగ్ బ్రేక్ ఈసారి తీసుకుంటే ఇంకా బెటర్ అని. సాంగ్స్ కూడా అంత ఎఫెక్టబుల్ గా అనిపించలేదు. నీకు నచ్చలేదా? చెప్పు. మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు. సినిమా అంటే సినిమాలో ఏమీ లేదు, ఓపెన్ గా చెప్పేస్తున్నా. ఆ స్టోరీ అన్న ఏందన్నా అది చూసాంగా ఆల్రెడీ చూసిన దాన్ని తిప్పి పిప్పి చేసి ట్రైన్ లో మిక్స్ చేసి ఆడిచ్చినా కూడా సేమ్ అట్లే ఉంది. ఆ డైలాగులు ఏందో అబ్బా అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఏమి లేదండి, ఏమంటే సినిమాలో ఏం అనిపించలేదు నాకు. మీరు పూలమ్మి పాలమ్మి కష్టపడిన డబ్బులు ఈ సినిమాకి పెడితే లాస్ అని నేను చెప్తాను. మెహర్ రమేష్ గారు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం అని చెప్పుకోవడానికి కూడా లేదనమాట. ఎందుకంటే మెహర్ రమేష్ గారి జీవితంలో సినిమా తీయలేడు, ఇంకా డైరెక్షన్ పెద్ద స్టార్ ని పెట్టుకుని అట్ర ఫ్లాప్ కొట్టిండు. అస్సలు బాగాలేదు. మన మెహర్ రమేష్ గారు క్యారెక్టరైజేషన్ సరిగ్గా పెట్టలేదు. బీజిఎం సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. మెహర్ రమేష్ గారు డైరెక్షన్ నుంచి కూడా ఒక లాంగ్ బ్రేక్ ఈసారి తీసుకుంటే ఇంకా బెటర్ అని. సాంగ్స్ కూడా అంత ఎఫెక్టబుల్ గా అనిపించలేదు. నీకు నచ్చలేదా? చెప్పు. మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు. సినిమా అంటే సినిమాలో ఏమీ లేదు, ఓపెన్ గా చెప్పేస్తున్నా.